బిడ్డ ఎట్లుంది ఆరోగ్యం ఇప్పుడు? పర్వాలేదే, ఇప్పుడు మంచిగానే ఉన్నాను. చూడు ఫ్రెండ్స్, ఇగో లతను పలకరించడానికి ఇంతమంది వచ్చాము. లైవ్ కి కూడా మీతో మాట్లాడడానికి చాలా రోజులు అయ్యని చెప్పి వీళ్ళందరూ మేము వస్తామని ఇగో ఇంతమంది వచ్చారు. లత ఆరోగ్యం ఎట్లుందని తెలుసుకోవడం కోసం కూడా వచ్చారన్నమాట. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఊరందరికీ మంచి చేసిన కానీ చెడు ఎప్పుడు చేయలేను. నాకే ఇట్లా జరుగుతుంది. ఇగో వీళ్ళందరూ లతకు అట్లా జరిగిందని తెలిసి నుంచి బాధపడుతూ ఇక ఎప్పుడు వస్తుంది హాస్పిటల్ నుంచి ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇక ఇప్పుడు వచ్చి పలకరిస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ లత ఆరోగ్యం ఎట్లుంది అది అని పలకరించడం కోసం వచ్చారు. ఇగో మేము కూడా కొత్తగా వచ్చినాం కదా వీడికి, సిటీ నుంచి బతకనికి వచ్చినట్టు. ఇక అందరేమో పల్లెటూరుకి నుంచి సిటీకి పోతే మేమేమో సిటీ నుంచి పల్లెటూరుకి వచ్చినాం. ఎందుకంటే పల్లెటూరులో మంచిగా ఉంటుంది వాతావరణం అని చెప్పి మా అక్క వాళ్ళ ఊరిని ఉందామని చెప్పి ఇల్లు కొనుక్కొని ఇక్కడనే ఉన్నాం కదా ఫ్రెండ్స్. మేము ఇక మా అక్క దగ్గర ఉండి అన్ని చూసుకుంటుందని వచ్చి నుంచి చూస్తున్నాము. 5-6 నెలలు అయ్యి కానీ మంచోళ్ళు పాపం వీళ్ళు, రాజు లత చాలా మంచోళ్ళు, ఎవరికి కూడా ఏ అన్యాయం చేయలేదు. కానీ ఎందుకో వాళ్ళకి ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే లైవ్కి వచ్చి ఇక లైవ్లోనే వీళ్ళందరినీ పలకరించినట్టు అవుతుంది, మీతో కూడా మాట్లాడినట్టు అవుతుంది అని వచ్చినాం ఫ్రెండ్స్. మరి ఎంతమంది ఉన్నారు లైవ్కి వచ్చి మాట్లాడుకుందాం. మీరు అందరూ హాయ్ చెప్పండి. నిన్న లైవ్ కూడా మంచిగా వచ్చిండ్రు, అందరూ చూసిరు, రిప్లైలు ఇచ్చినాం. తర్వాత చూసి రిప్లైలు ఇస్తాం. కానీ మీరైతే రండి జర వచ్చి మాట్లాడుకోండి. మాట్లాడుకోండి కాదే రమ్య, మాట్లాడుకుందాం రండి అను. నాకేమైతుంది ఫ్రెండ్స్, మీ ప్రేమ ఆదరణ మీ అభిమానం నా మీద ఇంతగా చూపిస్తున్నప్పుడు నాకేమైతుంది చెప్పు. ఇక మా ఊళ్ళో వాళ్ళు కూడా ఇంతమంది కూడా నా మీద ఎంత ప్రేమ చూపిస్తారు, ఎంత అభిమానం చూపిస్తున్నారు చూడండి. వాళ్ళు నాకు అట్లా అయింది అన్న నుంచి రాజని అడుగుతూనే ఉన్నారట. హాస్పిటల్ నుంచి ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారంట ఫ్రెండ్స్. ఎంత అభిమానం ఉంటే అట్లా అడుగుతారు, ఎంత ప్రేమ ఉంటే అట్లా అడుగుతారు చెప్పండి. మీరు కూడా నా మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ. లైవ్కి వచ్చి కూడా మాకు అన్ని కామెంట్లు రిప్లైలు ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే కంటిన్యూగా మన ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోలు అయితే చేసుకుందాం మనం. ఏమంటారు మరి, లైవ్లో ఉన్నారా లత గారు, జ్యోతి గారు? రండి. ఇక ఊరికే లతనే గుర్తు చేస్తున్నారు, మా పేరు మెన్షన్ చేయట్లేదని కొంతమంది అడుగుతున్నారు. ఎవరు అడగకండి, మీ పేరు కూడా అందులో కామెంట్లో పెడితే మేము హాయ్ చెప్తాము. ఏమంటారు ఫ్రెండ్స్? రావ్య, సోని స్మైలీ, జ్యోతి, అనిత గారు, సుధా గారు, లావణ్య, రమ్య గారు, రాజు పేరు, లత పేరు ఉన్న వాళ్ళే ఉన్నారు అందరు చాలామంది. మనకు అదృశ్యం ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఈ స్టోరీలో ఉన్న పేర్లు సగం కలిసినాయండి. కొంతమంది సుధా, లత, రాజు అని, సుదర్శన్ అని, జనార్దన్ అని ప్రతి ఒక్కరి పేరు మనకు ఉన్నట్టుగానే వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళు కనెక్ట్ అయ్యారా ఏంటో తెలియదు పేర్లకి. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నన్ను కూడా చాలామంది రమ్య హాయ్, నర్సక్క వాళ్ళ చెల్లెలు అని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మరీ హాయ్ చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది తెలుసా, మీరు ఇంతగా అభిమానిస్తున్నందుకు. అరే మేము బ్లౌజులు కుడతాం తెలుసా, నేను బ్లౌజులు కుడతా, మా ఆయననేమో సామాన్ అంతా తెస్తూ ఉంటాడు, షాపు మొత్తం ఫుల్ చేసిన తెలుసా. ఇప్పుడు చీరలు అవన్నీ అమ్ముతున్నా, నేను బ్లౌజులు కూడా కుడుతున్నాయి. ఇక లతకు శ్రీమంతానికి ఇంకా నేనే కుడతా, ఎవ్వరు కుట్టదు. ఇక శ్రీమంతకు మంచి మంచి చీరలు నా దగ్గరనే ఉన్నాయి, తీసుకొస్తుంది. ఇక వచ్చి తీసుకుంటారంట. ఇగో నా పేరు గుర్తుందా, నా పేరు ఎల్లక్క. మీరందరూ మస్తుగా గుర్తు చేస్తారు నన్ను, ఎందుకంటే ఎల్లక్క మల్లక్క ఇద్దరు ఒక దగ్గర ఉండి మస్తు కామెడీ చేస్తారని చెప్పి మమ్మల్ని గుర్తు చేస్తారు. నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఏడవా, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ ఇంట్లో ఏం తింటున్నారు, ఆ ఇంట్లో ఏం తింటున్నారు, ఆ ఇంటి కోలు వస్తారు, ఈ ఇంటి కోలు వచ్చి వెళ్ళిపోతున్నారు అంటాను చూసేది మల్లక్క, నేను కాదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నన్ను తిట్టారు ఆయన మీరు. నన్ను అభిమానిస్తారు మీరు అందరు, నాకు తెలుసు. మల్లక్క కొంచెం కోతి శాస్త్రాలు చేస్తుంది. మల్లక్కనే మన దగ్గర మన స్టోరీలో ఉన్నది. కొంచెం ఆ ఇంట్లో ఈ ఇంట్లో రామాయణం వేరింటికి అందజేసేది మల్లక్క. నా పేరు ఎల్లక్క, జర్ర డిఫరెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి జర్ర. అవును, ఆ మల్లక్క ఉందా? లత గురించి కూడా ఓర్వది. లత విషయం ఏదన్నా తెలిసిందా అంటే కథమ్మ ఊరంతా సాటియానికి పోతుందిగా, ఉరుకుతుందిగా. లోట పట్టుకునే తిరుగుతుంటది ఊకే. ఆ ఇంటికాడ కూరలు అడగచ్చుకొని తింటది, తిన్న నుంచి ఎరగబెడుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? తిన్న నుంచి ఎరగబెడుతుంది. ఆ ఇంటికి చెప్పకపోతే కూడా ఆమె కడుపున వస్తుంది అట, కడుపున నొప్పి వస్తుంది నాకు. ఈ రామాయణం చెప్పాలి, ఈ మన ఊళ్ళో ఏం జరుగుతుంది, ఎవరు కొట్లాడతలేదు, అందరు మంచుకుంటున్నారు అని అంటది ఆమె నాతోని. అది అంత పోనీ అని బిడ్డ రాజా. మరి లతకు యాక్సిడెంట్ చేసింది, అంతకుముందు చేసింది ఎవరు, ఇప్పుడు చేసింది ఎవరు అనేది తెలుసుకున్నావా లేదా బిడ్డ? తెలుసుకొని పోలీస్ స్టేషన్కి ఇవ్వు బిడ్డ కంప్లైంట్. ఇప్పుడు కాదు 2 సార్లు మళ్ళోసారి కూడా ఇట్లనే అవుతుంది. ఎందుకు అట్లా నిర్లక్ష్యం ఉంటున్నావు బిడ్డ? ఇచ్చి వానికి శిక్ష పడేటట్టు చెయ్యి. మళ్ళోసారి మీ జోలికి రాడు ఎవడో వాడు. కానీ లతను కావాలనే చేసిరట కదా, మరి ఎందుకు కూకుంటున్నావు బిడ్డ నువ్వు? ఏం లేదే, ఇక అవుతుంది అనుకున్నప్పుడు అన్ని పనులు అవుతాయి. ఇక ఒక మనిషి మీద నాకు అనుమానం వచ్చింది, ఆ మనిషిని అయితే వెతుకుతున్నా, వాడు దొరుకుతలేడు. కొంచెం అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టున్నాడు భయపడి. ఇక ఏం చేస్తాం, వాడు దొరికినప్పుడు మనం పట్టుకొని అడిగితే గట్టిగా
వాడేనా ఇంకొకడా అనేది కూడా డౌట్ గా ఉంది. నేను అడుగుతున్నా, వదులుతా అన్న పెళ్ళాన్ని ఇంతగానో కష్టపెట్టినోని. ఇక ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చేయలేకపోయాము. లైవ్లో ఎవరెవరు ఉన్నారో జర హాయ్ చెప్పుండి. జర ఎవరున్నారు లైవ్లో హాయ్ చెప్తున్నారు, ఎలా ఉన్నావు లత అని అడుగుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ, పేరు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా తరపున, మా ఫ్యామిలీ తరపున, అందరి తరపున నాకు ఇంత అభిమానం ఇస్తున్నందుకు మీకు ఏమి ఇచ్చిన నేను తీసుకోగలనండి. లత కావాలి మాకు స్టోరీలో అని చెప్పి అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే నాకు ఏ ప్రాబ్లం లేదు. మా ఆయన అయితే కంటికి రేపలాగా కాపాడుకుంటున్నారు నన్ను. మీకు రోజు వీడియో అందించడానికి అయితే కొంచెం మేము బిజీ ఉండడం వల్ల రోజు చేయలేకపోతున్నాము. ఒక రోజు తప్పి ఒక రోజు అయితే పక్కా చేస్తాం ఫ్రెండ్స్. మీరందరూ ఏం వర్రీ కాకండి. రేపైతే పెద్ద ఎపిసోడ్, పెద్ద లెంత్ రాబోతుంది. మంచి స్టోరీ, అస్సలు మీరు గెస్ చేయలేరు ఎలా ఉండబోతుంది. ఇలా ఉండబోతుందా వీడియో, ఇలా ఉండబోతుందా స్టోరీ అని. మన సిరీస్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీరు చూసి ఆదరించాలి. వెంటనే లైక్ చేయడం మాత్రం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు పక్కా చేస్తారని అయితే నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంతగా అభిమానిస్తున్నందుకైనా మేము వీడియో చేస్తాము. ఖచ్చితంగా రేపైతే రాబోతుంది. రేపు ఎన్ని గంటలకని చెప్పలేను, గ్యారంటీగా టైమింగ్ అంటే 1 లోపు అయితే పక్కా అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. మా టీం అంతా చాలా పెద్ద వర్క్ చేస్తుంది. అందుకనే మీకు మంచి స్టోరీ అయితే అందించడానికి అయితే మేము ప్లాన్లు వేసుకొని చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరైతే ఇంతగా ఆదరించండి. ఇంకా ఇంకా మన ఎంఎన్ కార్టూన్ని ముందుకు తీసుకెళ్ళండి. మనం మొత్తం ఫ్యామిలీ అనుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ అంతా, ఎంఎన్ కార్టూన్ సబ్స్క్రైబర్స్ మొత్తం ఒక పెద్ద ఫ్యామిలీగా తయారవ్వాలి ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్ మాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరందరూ ఇంతగా ఆదరిస్తారు అనుకోలేదు. మేము మస్తుగా ఆదరిస్తున్నారు. మేము ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ఎదురు చూస్తున్నారు. మీరు వీడియో పెట్టలేదండి, మేము చాలా వెయిట్ చేస్తున్నాం మీ వీడియో కోసం అని అంటున్నప్పుడల్లా ప్రతిసారి అయ్యో మా కోసం వెయిట్ చేస్తున్నారని అయితే మాకు అనిపిస్తుంది. తొందరగా అప్లోడ్ అయితే చేయాలని ఒక కాన్సెప్ట్తోనైతే మేము ముందుకొచ్చి మరీ రాత్రి పగలు కష్టపడి మరీ మీకోసం ఎడిటింగ్ చేస్తున్నాము. అయితే మీరు ఏం చేస్తారంటే వీడియో చూడగానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయండి. మాకు మీరు సపోర్ట్ చేయడం దాన్ని బట్టే మేము స్టోరీ అందించడానికి అయితే వస్తాము. ఎందుకంటే వీడియోలు వెళ్ళకపోతే, లైకులు రాకపోతే మాకు ఇంట్రెస్ట్ పోతుందండి. లైక్లు అయితే చాలా రావాలి అనుకుంటున్నాం. మన సబ్స్క్రైబర్స్కు తగ్గట్టుగా మనకు వస్తున్నాయి అనుకోండి, కానీ మీరు చూసి కొంచెం దాన్ని మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటే మీ లైక్ల ద్వారా, కామెంట్ల ద్వారా, మీ షేరింగ్ ద్వారా మనకి ఇంకా కొంచెం ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతగా అడుగుతున్నాం ఫ్రెండ్స్. మన స్టోరీ మంచి స్టోరీ కాబట్టి అందరికీ వెళ్ళాలి, అందరికీ తెలియాలి మన ఎంఎన్ కార్టూన్ గురించి. అందుకే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అభిమానిస్తున్నారు. మీ అభిమానం, ప్రేమ ఇలాగెప్పుడు మా మీద ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఇచ్చిన అవకాశంకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరున్నారు మరి లైవ్లో ఉన్న వాళ్ళు హాయ్ చెప్పండి. రమ్య నా పేరు, హాయ్ చెప్పండి. నా మీద కూడా మీకు ఉన్న ప్రేమ, అభిమానంకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. నర్సక్క అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్లో ఖచ్చితంగా నా పేరైతే ప్రతిరోజు మెన్షన్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కానీ నాకు కొంచెం బాధ ఉంది. నా కొడుకు శ్రీధరు లతకి ఇలా చేయడం అనేది నాకు అసలు ఊహించలేని ఒక షాకింగ్ లాగా అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. వాడెందుకు నా కడుపున చెడబుట్టాడని బాధగా ఉంది ఫ్రెండ్స్. మీ ముందుకు రావాలన్నా నాకు సిగ్గుగా ఉంది. ఒక పొలంలో విత్తనాలు వేస్తాము, ఒకటి పెద్దగా మొలవచ్చు, ఒకటి చిన్నగా మొలవచ్చు, ఒకటి మంచిగా అవ్వచ్చు, ఒకటి మొత్తమే ఎండిపోవచ్చు, ఒకటి నీతి నిజాయితీగా పొడవుగా పెరిగి మంచిగా అవ్వచ్చు. మనిషి జీవితంలో కూడా అంతే ఫ్రెండ్స్. ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒకే రకంగా ఉండాలని అయితే రూల్స్ అయితే లేదు. ఒకరు చెడుతో దొక్కుతారు, ఒకరైతే మంచిగా తయారవుతారు, నీతి నిజాయితీగా సమాజంలో మెలుగుతారు. అయితే వీడు పుట్టిన నుంచి అంత మంచిగానే ఉండి ఈ పోలీస్ జాబ్ చేసిన నుంచే ఇలా తయారయ్యాడు ఫ్రెండ్స్. అయితే ఆ జాబ్ వల్లనే వాడికి ఎలాంటి పేరు వచ్చిందో అనిపిస్తుంది. అంత పోలీసులు అయితే మంచిగానే ఉంటారు ఫ్రెండ్స్. కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో వెళ్ళినప్పుడు అయితే వాళ్ళని బట్టి నేర్చుకుంటాడు కదా, అలా నేర్చుకొని ఇలా తయారయ్యాడు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. లతా, రాజా అయితే చాలా మంచి వాళ్ళు. వాళ్ళ ఇంట్లో మాకు రెంట్కి కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళ గుణం మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. వాళ్ళ అమ్మ కూడా మంచిదే, వీళ్ళిద్దరు కూడా మంచి వాళ్ళు. వీళ్ళకే ఇలా జరుగుతుంది పాపం. దేవుడు అనేవాడు ఎప్పుడైనా మంచి వాళ్ళనే ఎంచుకుంటాడంట నర్సక్క. ఇక నువ్వు కూడా మంచిదానవు బిడ్డ. నాకైతే రోజు ఆకలి తీరుస్తున్నావు, నాకు కడుపు నిండా అన్నం పెడుతున్నావు. నువ్వు చాలా మంచిదానవు. కానీ నీ కడుపున పుట్టిన శ్రీధర్ మాత్రం ఇలా ఎందుకు అయ్యాడు అనేది బాధ అనిపిస్తుంది గుర్తొచ్చినప్పుడల్లా. అయ్యో బిడ్డ మంచిది, నాకు ఒక తండ్రిలాగా నాకు రోజు నా కడుపు చూస్తుంది. నాకు ఒక్క రోజు కూడా పెట్టకుండా లేదు, ప్రతిరోజు నాకు అన్నం పెట్టి నా కడుపు నింపుతుంది. అలాంటిది శ్రీధర్ ఇట్లా నర్సక్క కడుపులో పుట్టాడు అని అనిపిస్తుంది బిడ్డ. చాలా బాధ అనిపిస్తుంది. రాజా కూడా నాకు నెలకు కొన్ని డబ్బులు ఇచ్చి పోతున్నాడు. నాకు ఎవరికి చెప్పొద్దు, నేను ఇట్లా సాయం చేస్తున్నాను అని చెప్పి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. అందుకే మీ మీద నాకు ఇంత కృతజ్ఞత ఉంది బిడ్డ. నా కొడుకులు కూడా చూడట్లేదు. నాకు బిడ్డలు ఉంటే నీలాగా ఉంటుండేనేమో.
మంచి కొడుకుంటే నీలాగుంటుండేనేమో అని రాజన్న నిన్ను గుర్తు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను బిడ్డ. ఇట్లా పోతున్నా ఏమో నాకు సావిట్లు వస్తుందో ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇక ఇట్లా బాధ అనిపిస్తుంది. మరి జర ఆయనను ఏడున్నడో పిలుచుకొని ఇట్లాంటి పనులు మళ్ళొకసారి చేయొద్దని జర చెప్పు బిడ్డ. నీకు పుణ్యం ఉంటుంది. రాజకు రాజ ఫ్యామిలీకి ఏం జరగకుండా చూసుకోమని చెప్పు బిడ్డ నీ కొడుకుకు. వాడిని కూడా మనం అనలేమే పెద్ద మనిషి, మనం అనలేము. ఎందుకంటే వాడు చేసిండని మనం గ్యారంటీగా అనలేము. వాడిని పిలుచుకున్న తర్వాత వాడు నా ముందుకు వచ్చినాక నా కండల్లోకి కళ్ళు పెట్టి చూడాలి. వాడు చిన్న ఉన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, వాడు వాడు అలాంటి పనులు చేయలేదు ఎప్పుడు. కానీ పెద్దగా అయిన తర్వాత ఇలా తయారయ్యాడో తెలియదు. కానీ ఈ జాబ్ చేసిన నుంచి అలా తయారయ్యాడేమో నాకైతే తెలియదు. కానీ ఒకప్పుడైతే వాడు మంచిగానే ఉండే, అలాంటి బుద్ధులు లేకుండే. మరి ఈ మధ్యలో ఇలా ఎందుకు తయారయ్యాడు అనేది నాకు అర్థం కాకుండా ఉంది. ఇక మనిషి అన్నప్పుడు సహజం మారడం అనేది. కానీ నా మీద ఏంటి పగ? నేనేం చేశాను వానికి, శ్రీధర్ గారికి? నేను ఏదైనా కావాలంటే నీకు హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు నాకు ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పరా అని కూడా చెప్పాను. లత కొంచెం అనుమానంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతిసారి నాకు అనిపించింది, వాటితోనే ఎందుకు ఇట్లా ఉంటుంది, వాడు రాగానే ఎందుకు చిరాకు పడుతుంది ఇంట్లోకి రాగానే అని నాకు అనిపించేది. కానీ ఎందుకో ఇక తప్పుగా అపార్థం చేసుకుంటుందేమో లత అని అనుకున్నాను. ఇప్పటికైనా నేను శ్రీధర్ గారిని ఏం అనుమానించట్లేదు. వాడు ఏం చేశాడు, ఎందుకు చేశాడు, వాడు నా ముందుకు వచ్చి మాట్లాడాలి. ముందు మాట్లాడితే తెలుస్తుంది నాకు. ఊకో బిడ్డ రాజా, నువ్వు బాధపడకు. ఇక శ్రీధరు ఫ్రెండ్ అయినంత మాత్రాన అట్లా మారడానికి లేదు, అనడానికి కూడా లేదు కదా మనము. ఎప్పుడు మనుషులు ఒక తీరు ఉండరు, మారచ్చు కూడా. కానీ నువ్వు బాధపడకి. ఇక నువ్వు లతను జాగ్రత్తగా చూసుకో, ఇంట్లో నుంచి బయటకు రానియకుండా మంచిగా కంటి రెప్పలాగా కాపాడుకో బిడ్డ. కొడుకో బిడ్డను ఉడితే జర నీకు వారసుడు అవుతాడు ఇంటికి. నీకు ఏం బాధ ఉండదు, ఇక అంతా మంచి జరుగుతుందిలే. నువ్వు బాధపడకు బిడ్డ. తినబెట్టు, మంచిగా తినబెట్టు. మీ అమ్మను కూడా మంచిగా చూసుకో, నీ పిల్లలను కూడా మంచిగా చూసుకో బిడ్డ. నువ్వు అందరికీ మంచిగా చేసినోడివే, నీకేం అన్యాయం జరగదు, అంతా మంచి జరుగుతుంది. మేమందరం వెనక ముందులో ఏమో అని కరుసుకపోనికి చేయనికి చూడనికి వస్తే మాట్లాడదాం. పిలిపి అందరి ముందరికి పిలిపి ఆ శ్రీధర్ని పిలిపిస్తే నలుగుట్ల పంచాయతీ మాట్లాడదాం. అది నిజమైతే నువ్వు ఇట్లా చెయ్యొద్దు, అట్లయితే ఈ ఊర్లో ఉండకు, నువ్వు వెళ్ళిపో, ఊరు బయటకు వెళ్ళిపో అని నేనే వార్నింగ్ ఇస్తానికి. ఏమనుకుంటుండో నా చెల్లెల కొడుకు అయితే ఇంకేం ఛాయ. కానీ తప్పు చేస్తే ఎవడైనా ఒకటే, చెల్లెల కొడుకు అయినా ఒకటే, తన కొడుకు అయినా ఒకటే, మంది అయినా ఒకటే. తప్పు చేస్తే తప్పే, అది వాడిని ఇంట్లోకే నిలగొట్టేసేదే. నేను లేదంటే నరసమ్మగంతో కూడా మాట్లాడతా, ఏం భయం లేదు. ఇట్లా చేసిందంట పాపం ఆ పొల్లని రెండోసారి ఇట్లా చేయడం. యాక్సిడెంట్ చేసి చంపేస్తా అనుకుంటుండా, ఏమనుకుంటుండా అని అడుగుతా. భయం ఏముంది? ఆగనే ఇంతమంది కూర్చున్నారు, ఏమదే ఏం పంచాయతీ పెట్టిరే ఇడా, ఏం జరుగుతుంది నాకు తెలియకుండా? ఆగనే వచ్చిందే నల్లికుట్ల మల్లాగో. ఏమంటున్నావే వెళ్ళి? ఓ రాజా, ఏం మాట్లాడకిగా. ఈ మల్లక్క వచ్చింది, ఊరంతా పుట్ట చేస్తు గురించి కానీ లత గురించి కానీ తీయకు. ఇక దీనికి తెలిసిందంటే ఊరంతా తెలిసినట్టే, చుట్టుపక్కల ఊర్లకు కూడా తెలిసినట్టే. ఇక జరసేపు ఊకోండి. ఏం మాట్లాడారు? సైలెంట్గా ఓల మొక్కలు చూసుకుంటే అట్లా కూర్చుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియకుండా? ఏ విషయము చెప్పు. ఇంతగానం ఎందుకు గుమ్మగూడిండ్రు? ఏం ముచ్చట చెప్పారా నాకు? నేను ఎవరికైనా చెప్తాను. ఏం లేదవ్వా, ఊరికేనే కూర్చున్న మీరు అందరము. ఇగో రాజా మాకు ఏమో చెప్తానన్నాడు. ముందు ముందు వీళ్ళ ఇంట్లో దావత్ ఉన్నదట, దావత్ కోసము ప్లాన్ ఏ విషయం ఎట్లా ఎట్లా చేయాలని పెద్ద మనుషులు మిమ్మల్ని అడుగుదామంట అని మాకు చెప్తే వచ్చినామవ్వా. ఏం ముచ్చట లేదు, ఊకే వాళ్ళ మీద వీళ్ళ మీద ఇటుక ఏడుస్తావు, సపోర్ట్ చేయకపో. ఏమైనా పని ఉన్నదేమో చేసుకోపో. ఓరి ముసలోడా, నీ దగ్గరకు వచ్చినాను, నీ ఇంటికి వచ్చినాను, నీకేమన్నా అడిగినకి వచ్చినాను, నీ దగ్గర ఏమన్నా తిననికి వచ్చినాను. పో ఇడికెంచి పో అని మాట్లాడుతున్నావు. నీకేం నొప్పి అయిందిరా ముసలోడా? గులుగులు అంటున్నాదిరా నీకు? ముసలోని అయినావు కానీ ఇంత కూడా తెలివిలేదురా నీకు. మంచిగానే అంటున్నావు, మెల్లమెల్లగా కిందికించి మీటిచ్చుకుంటా. నాతో పెట్టుకోకు నువ్వు, చెప్తున్నా. నీ దగ్గర ఏమన్నా తిననికి వచ్చినట్టు పో, ఇడికెంచి పో, ఏం లేదని మాట్లాడుతున్నావు. అందుకే నువ్వు ఇంత నల్లికుంట్లోని వానే కొడుకులు నిన్ను కానకుంటా పోయిర్రు, ఈడ వదిలేసిపోయిర్రు. ఆ ఇంటికాడింత నాకుంటా తినుకుంటా తిరుగుతున్నావు. నన్ను అంటే ఆవురా నువ్వు ముసలాడా? నీ ముక్కున తొక్కు. నువ్వు ఎంతటోనివిరా నాకు? నన్ను అన్న నీకే ఏమన్నా మాట్లాడుకోండి, ఎవరి గురించి అన్నా మాట్లాడుకోండి, నాకేం చేసేది ఉంది? నా మీద ఏడుస్తాడు ఈ ముసలోడు, నా యాసుంటలు లేరంట అని. ఓతి గురించి అన్నా నాక్కోండి, ఓతి గురించి అన్నా మాట్లాడుకోండి, నాకేం చేసేది ఉంది? మీ మొదలారా నా మీద ఏడుస్తారు. పొద్దుగా లేచి నుంచి పొదుకుకి దాకా పడుకునే రాత్రి దాకా నా మీద నేడుస్తారు. నేను ఎవరి గురించి అన్న మాట్లాడబోతాను, ఎవరి గురించి అన్నది ఇవ్వబోతాను, ఎవరి శుద్ధినన్నా మాట్లాడబోతాను. నేను నా ఇంట్లో నేను వడిసేస్తా. ఎరగబెడితే మీకెందుకు, ఏం చేస్తే మీకెందుకు? ఊకే ఎరగబెడుతుంది మళ్ళక్క కానీ అన్నారట. మీకు ఎరగబెట్టదా? మీరు ఎరగరా? మీరు అట్లనే పెట్టుకుంటారు. తిన్నది అంత ఎక్కడ పోతుంది మీకు? నిన్న మొన్న నా మీద ఏడుస్తున్నారట మీరందరూ.
ఓ మల్లక్క, నిన్నేం అనలేమక్క. నువ్వెందుకు అంతగానం రేజ్ అవుతున్నావు? నిన్నోళ్ళు అనలేరు, మా సమస్య మేము మాట్లాడుకుంటున్నాము. నువ్వెందుకు అంతగానం ఇదవుతున్నావు అక్క? ఊరికే ఎందుకు గొడవ పెట్టుకుంటా వాళ్ళతో నీళ్ళతోనే అని తన మాట్లాడిండు. పో, ఏమన్నా పని ఉంటే చేసుకపో అన్నాడు. అట్లెందుకు అంటున్నావు మల్లక్క? నేను నీతో మాట్లాడుతుంటే ఆ ముసలోనికి ఏం పని అంట మధ్యలో వస్తున్నాడు. ముసలితనానికి కుసుమగూడాలంట, ముసలితనానికి వానికి రేగుతున్నట్టున్నది. నాతో పెట్టుకుంటాడు. వస్తుండగా పోతుండగా ఈ ముసలిది ఆళ్ళ మీద ఇళ్ళ మీద ఏడుస్తుంది. మన ఊళ్ళో చెడబుట్టినందుకున్నది ఇది అని అది ఇది అంటాడంట. ఊకే లోట పట్టుకొని తిరుగుతుంది. ఎరగబెట్టింది దానికి ఎప్పటికీ ఎరగబెడుతుంది. ఎరగబెట్టుడు కాదు ఏం కాదు. ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ ఏం ముచ్చటాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు అని తెలుసుకోనికి లోట పట్టుకొని తిరుగుతుంది అని అంటాడంట ఈ ముసలోడు. ఏమకుండా అట్లా ఇలా పడ్డావు అన్నాడు అనలేడా? చెప్పవేమే నల్లి ముచ్చదానిలాగా అట్లా కూర్చున్నావా? నువ్వు మీరు ఏం మాట్లాడుకుంటే నాకేం చేసేది ఉంది? ఏమన్నా మాట్లాడుకోండి, ఏమన్నది నుండి నా గురించి మాట్లాడినప్పుడు నువ్వు అనవాయి అన్నవానే. ఇక ఓని ఊకో మల్లక్క, మన ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ అందరు చూస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ గిట్ల కొట్లాడుతుంది మల్లక్క అనుకుంటున్నారు. వాళ్ళకి హాయ్ చెప్పు. నువ్వు గయ్యాలిదానం అనుకుంటారు మళ్ళీ ఆయనతో అందరూ. నువ్వు మంచిదానిలాగా ఉండాలి కానీ ఇట్లా గొడవ పెట్టుకుంటే ఎట్లా మల్లక్క? లైవ్ లో అందరు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇగో మల్లక్క సీరియస్గా ఉన్నది. జర వేరేగా అర్థం చేసుకోకుండా మీరు. ఆమెకు జర ఎదురు మాట్లాడినందుకు జర సీరియస్ అయింది. మల్లక్క మంచిదే, లేకపోతే మంచి మనసే. మోషన్ పెట్టిందా ఎరగబెట్టిందా అని అన్నారంట. అందుకే మల్లక్క సీరియస్ అవుతుంది. ఆమెను ఏమనకండి మీరందరూ. ఊకోండి, లైవ్లో చూస్తున్నారు. మనం అందరం కొట్లాడుకుంటున్నాం అనుకుంటారు మన ఫ్యామిలీ. అందరు ఉన్నారా ఫ్రెండ్స్? హాయ్ చెప్పండి. ఇగో మల్లక్కకి హాయ్ చెప్పండి, జర కూల్ అవుతుందేమో. నన్ను అంటవేమే, నేను ఏమన్నా అంట అని నన్ను అంటున్నావు నువ్వు. నేను ఓలనంగా వినలేను. వినంది నేను ఎట్లా అంటే చెప్పు. ఓ మల్లక్క ఆంటీ ఊకో. ఏమి నీ మీద ఏం కోపంతో నన్నలే, పగతో నన్నలే, మామూలుగా ఏదో కామెడీ లాగా మాట్లాడిండు. ఊకో ఆంటీ. ఏమో ఇక నీకే తెలియాలి. ఇగో లైవ్లో చూస్తున్నారని చెప్పంగా కూడా నువ్వు అంతగా గరం గరం అవుతున్నావు ఎందుకో మరి ఆంటీ. ఎవరే నీకు ఆంటీ? రుబ్రాయోళ్ళు ఉన్నావు. ఎవరే నీకు ఆంటీ? నేను ఆంటీలాగా కొడుతున్నానే? అక్క అన్నకి వస్తలేదా ఆంటీ అని మాట్లాడుతున్నావు? నువ్వు చిన్న పిల్లవనుకుంటున్నావే నన్ను ఆంటీ అంటున్నావు. మాట మీద మాటనే ఉంటుంది. మాట్లాడే నోరే అదే రెండు రకాలు వస్తా. అదే నోరు ఒకటే రకంగా మాట్లాడాలి. మాట్లాడితే ఆంటీ అంట. ఇది చిన్న కొల్లిలాగా నన్ను ఆంటీ అంటున్నది. ఎవరే నీకు ఆంటీ? చిన్న పిల్లలాగా చిన్న కొల్లిలాగా ఇప్పుడే పెళ్లి చేసుకొని వచ్చింది దానిలాగా రుబ్రాయోలు ఉన్నావు. నువ్వు నన్ను అంటే అంటవేమే చిన్న కొల్లివాయి నువ్వు నన్ను అంటే అనడానికి? ఎవరే నువ్వు నన్ను అంటే అనడానికి? ఓ తిరిచ్చి దిద్దిచ్చి ఆంటీ అని మాట్లాడుతున్నది. చిన్న పిల్ల వచ్చిందమ్మ ఇప్పుడే పెళ్లి చేసుకొని ఊరికి. బొచ్చు మీద ఉన్న ఇంటికెళ్ళాన్ని తెల్లబడిపోయినాయి కింద మీద. ఇంకా నువ్వు 16 పడిచి పిల్లవనుకుంటున్నావే ఆంటీ కాకపోతే ఏమదే నాతో పెట్టుకుంటున్నావు ఏందే నువ్వు? ఆంటీ అని మంచిగా మాట్లాడితే నువ్వు గట్ల మాట్లాడుతున్నావు ఏందే? నేను ఇప్పుడు నిన్ను ఏమన్నానే? నువ్వేమదే నన్ను అనేది? నువ్వు ఈ ఊరికి బతకనికి వచ్చిందా? నువ్వు నన్నేమదే నువ్వు అనేది? వస్తున్నావు పొట్టి ముఖం దానా, నిన్ను ఈడ కొడుతున్నంటే ఆ సెలరావు పడతావు. నువ్వు జరుగు, పక్కకు జరుగు. దీని వేషం ఏందో నీకు అర్థమైతలేదు. ఇది కావాలని గొడవ పెట్టుకోవడానికి వచ్చింది ముసలి ముఖంది. నువ్వు ముసల్దాని కాకపోతే వస్తున్నా అదే నా చెల్లెలు అట్లా అంటున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరు అనుకుంటున్నావే? అది రమ్మే నా చెల్లెలు. నేను ఇప్పటిదాకా ఊకున్న పోని పోని ముసలిది కదా పెద్ద మనిషి కదా అని ఊకున్న కొద్దీ నువ్వు ఎక్కువ హుషారు చేస్తున్నావు. నా చెల్లెల మీదకి చేయలేపుతావు. ఏమనుకుంటున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఈడికి వచ్చి నీవేం సాగించుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మీద ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? నువ్వు వచ్చి అలా ఇలా రామాయణం గురించి మాట్లాడతావని జాగ్రత్త పడుతున్నారు అంతేగాని వచ్చింది అమ్మ వయ్యారిగా ఊళ్ళో అందరి వేషాలన్నీ దీని దగ్గరనే ఉన్నాయంట అని గదగదగద అనుకుంటున్నారు. ఇక పోయే పో. నువ్వేంది మాట్లాడేది? నడిచి మాట్లాడు. నేనంటున్నా ఇప్పుడు నడిచి మాట్లాడమని. ఊకో నర్సా, ఏం మనకి ఇక పోనిగా. మనము ఎందుకు అనవసరంగా నోరు పారేసుకున్నాడు? వాళ్ళ పాపం వాళ్ళు ఏం పడి. ఊకో ఇక నువ్వు ఎందుకు చేతి పాటు చేసుకుంటావు, నోరు పాటు చేసుకుంటావా? వయసుంటలతో పెట్టుకుంది దూరం ఉన్నదేనా ఏమవ్వా? ఊకో నర్సా అంటే అన్నదేమో పాటు నన్నే అన్నది కదా పోని. ఏమంటది ఇది? దీనికి ఉచ్చబోసుకుంటున్నారు ఊరందరూ అంట అని దీనికి భయపడతారా? ఒక్కసారి 2 సార్లు మజాకు. లైవ్లు ఉన్నామని చెప్తున్నాడు రాజా, చెప్పినా కూడా అట్లనే మాట్లాడుతున్నది. ఇప్పుడు కాదే మీ సంగతి అంతా తర్వాత చెప్తా. లైవ్లు ఉన్నారని అంటున్నారు కాబట్టి ఇప్పుడు పోతున్నా. మీ సంగతి ఇప్పుడు తర్వాత చెప్తా. మీరు ఏం మేషాలు వేస్తున్నారో ఏం చేస్తున్నారో అంత బయట పెడతానా? మీ గుప్పెట్లున్నాయి నా దగ్గర, అన్ని మీ సంగతులన్నీ నా దగ్గర ఉన్నాయి. మీ సంగతి ఎప్పుడు చెప్పాలనో అప్పుడే చెప్తా. పోయే పో. నువ్వేం చెప్తావు? మా సంగతి నీ సంగతి చెప్తాం పో. నువ్వేం చేసుకుంటావు? నా పీక కూడా వీకలేవు. పోయే పో. గట్లాంటివి ఏం నడుసక్క. ఇక ముసలావి నువ్వు పోనాకడిగా ఎంతైనా పెద్ద మనిషి కదా, వయసు కన్నా విలువ ఇవ్వాలి కదా. ఊకోండి అక్కడ. ఓ నర్సా, దాన్ని అయితే నువ్వు కొట్టినావు కానీ అది మళ్ళీ పగబడుతుంది అందరి మీద. ఇక ఇంటికి రామాయణాలు చెప్పుకుంటా
కోడళ్ళకు అత్తగోడళ్ళ కొట్లాటలు పెడుతుంది, భార్య భర్తల కొట్లాటలు పెడుతుంది, కంపరం చేస్తుంది. ఎందుకే అనవసరంగా దాన్ని కొడుతుంది నడుసా? నువ్వు ఉన్నత ఉండక నీకు ఆవేశం అంటే ఆవేశం ఎక్కువ నడుసా. జరసేపు ఆగకపోతివి, జరసేపు ఓపిక పట్టకపోతివి. దానికి మాట్లాడితే ఇక ఉచ్చ పోసుకుంటున్నాం మేము, దాన్ని చూసి వణుకుతున్నాం. ఇక ఎన్ని రోజులు ఇట్లా భరించుకుంటా పోవాలి దాని బాధలు? చెప్పుకొని ఏం చెప్పుకుంటా చెప్పుకొని నా మొగనికి ఏమైనా చెప్పుకుంటుందా? నా మీద చెప్పుకొని భయం ఏం లేదు.